పీపుల్, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్కి ఇంత అభిమానం చూపిస్తున్నందుకు. ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే పర్టికులర్గా ఈ పేజ్ని అయితే స్టార్ట్ చేశాను. నేనేమి ప్రొఫెషనల్ అయితే కాదండి, కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి నాకు ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకోవడంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ టిప్స్లో మీకు ఏమన్నా యూజ్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా వాటిని ఫాలో అవ్వండి. వాటిని ఫాలో అవుతూనే నా పేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. సో గెటింగ్ టు ద పాయింట్, నేను రీసెంట్గా అంటే ఒక 1 month బ్యాక్ నేను యూజువల్గా నా కుర్తీస్ అన్ని కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటాను కాబట్టి ఫ్యాబ్రిక్స్ అని నేను ఒకటేసారి సోర్స్ చేసుకుంటాను అనమాట. చూస్తాను ఫస్ట్ ఎక్కడ ఏ వెరైటీ బాగుందో చూసి ఒకటేసారి తీసుకుంటాను అనమాట. తీసుకొని మెల్లగా వాటిని ఒక్కొక్కటి ప్లాన్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో అట్లానే నేను ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ నచ్చి నేను అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ స్టోర్ అయితే పర్టికులర్గా బంజారా హిల్స్లో ఉంటుంది అనమాట, నూర్ నగర్ రోడ్ నెంబర్ 10లో. అండ్ ఆ స్టోర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేసేసేయండి. వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ అన్నది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చూపించేవి మీకు అక్కడ దొరక్కపోవచ్చు, ఇంకా బెటర్ వెర్షన్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ కనిపిస్తుంది. సో నేనైతే అందుకనే యూజువల్గా చెక్ చేస్తూ ఉంటాను అనమాట స్టోర్స్ని, ఎప్పుడు ఏ వెరైటీ బాగుంది అని చెప్పి. ఎందుకంటే నేను ఒక ఫామ్లో బాగా నమ్ముతాను, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు ఒక్కటి కూడా మంచిగా అనిపించవు. అదే మనం ఇట్లా ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకున్నప్పుడే మనకి బెటర్గా కలెక్షన్ అన్నది ఫామ్ అవుతుంది అని చెప్పి. సో అందుకే నేనైతే జనరల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అనమాట, ఎక్కడేం బాగున్నాయి అని చెప్పి. మీకు ఎవరికన్నా ఏ స్టోర్స్లో నేను ఎక్కువ షాపింగ్ చేస్తానో తెలుసుకోవాలని ఉంది అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా, లేకపోతే ఫ్యాబ్రిక్స్ గురించి ఇంకా నన్ను ఏమన్నా మంచి వీడియోస్ చేయమంటారా, డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే ఇవ్వండి. అండ్ యా, గెటింగ్ టు ద పాయింట్, 1 month బ్యాక్ నేను ఈ కలెక్షన్ని చూసి తీసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ 5 వెరైటీస్ నేనైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాను. దీంట్లో 2 లెనిన్స్ ఉన్నాయి, 2 టస్సర్స్ ఉన్నాయి, అండ్ ఒకటి జూట్ లెనిన్ అనమాట ఫ్యాబ్రిక్. నేను ప్లెయిన్ తీసుకున్నాను. ఇది డయబుల్ ఉంటుంది, మనకి కావాల్సిన కలర్ దొరకదు. సో అందుకనే నేను ఈ జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను అనమాట. నేను ఇది 5 meters తీసుకున్నట్టున్నాను. వీటన్నింటినీ ఎట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, నా ఐడియాస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెటింగ్ టు ద వీడియో. దీంట్లో ఫస్ట్ డ్రెస్ అయితే లెనిన్ అనమాట. ఇది కంప్లీట్గా ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, ఎంబ్రాయిడరీస్. ఇది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్. ఐ థింక్ ఇది మీటర్ ఎంత పడింది నాకు, లైక్ 1200 to 1300 పడినట్టుంది అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ష్యూర్, ఎందుకంటే నేను ఒకటేసారి తీసుకుంటా కాబట్టి ఐ మిక్సప్ అనమాట కొన్నిసార్లు. సో మోస్ట్లీ అంతే, ఒక 1300 to 1500 మధ్యలో పడినట్టుంది మీటర్ అయితే ఇది. దీన్ని అయితే నేను ఒక 2.5 meters తీసుకున్నాను అనమాట. నేను యూజువల్గా ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎంత కట్ చేయమంటారు అంటే నేనైతే క్వశ్చన్ మార్క్ ఫేస్లోకి వెళ్ళిపోతాను అనమాట. దీంతో ఏం మోడల్ చేస్తే బాగుంటుంది అని. యూజువల్గా మనకి ఒక కుర్తీకి ఎవరికైనా కూడా 2.5 meters సరిపోతుంది. అదే కాకుండా మనం ఇంకేమన్నా ప్యాటర్న్ చేయించుకోవాలి, ఒక ఏ లైన్ కుర్తీ చేయించుకోవాలి అంటే 3 meters ఫ్యాబ్రిక్ పడుతుంది. అదే మనం అంగరకా మోడల్ చేసుకోవాలి అంటే 4 meters ఫ్యాబ్రిక్ పడుతుంది. ఇంకొంచెం ఏదైనా ఖలీలాగా ఏదైనా అంబ్రెల్లా కుర్తీ చేసుకుందాం అంటే ఇంకా 5 meters, 5.5 meters, 6 meters కూడా పడుతుంది అనమాట. సో నేనైతే ఎప్పుడన్నా ఆ ఫ్యాబ్రిక్ ప్రైజింగ్ చూసి దాన్ని మీటర్స్ తీసుకుంటాను అనమాట. అప్పుడు మనకి కొంచెం సేవ్ అవుతుంది కదా అని చెప్పి. సో నేను యూజువల్గా ఎప్పుడూ కూడా ఫ్యాబ్రిక్ చూసినప్పుడు కట్ చేయమనే మీటర్స్ అయితే 2.5 మాత్రమే.
2.5 అనే అడుగుతాను. ఎందుకంటే 2.5 నేను యూజువల్గా ఎక్కువ కుర్తీస్ వేసుకుంటాను కాబట్టి సరిపోతుంది. నేను ఏదన్నా నెక్ ప్యాటర్న్ ఆర్ హ్యాండ్ ప్యాటర్న్ డిఫరెంట్గా పెట్టించుకున్నా కూడా, ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా 2.5 మీటర్స్ సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ టైంలో ఏదైనా డిఫరెంట్ మోడల్ అనిపించింది అంటే అప్పుడు 3 మీటర్స్ కట్ చేయమని చెప్తాను అనమాట. సో యా, బేసికలీ అది ఐ థింక్ నేను దీన్ని 3 మీటర్సే కట్ చేయించుకున్నట్టున్నాను. ఎందుకంటే ఇది నాకు కంప్లీట్గా గేరా కూడా బాగా వచ్చింది ఏ లైన్ లాగా కాబట్టి. సో అట్లా అనమాట. ఇది కంప్లీట్ లిలాయిక్ కలర్ అనమాట. లిలాయిక్ కలర్కి ఇట్లా ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీస్ వచ్చాయి అనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా చాలా దగ్గరగా వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అన్నది. సో నేను దీన్ని ఏం చేశాను అంటే ఇట్లా వచ్చింది. సో నేను దీన్ని ఏం చేశాను అంటే ఒక ఏ లైన్ ఫ్రాక్ అనొచ్చు, దీన్ని కుర్తీ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, దీన్ని ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. మీకు చూస్తున్నట్లయితే ఇట్లా ఏ లైన్ స్టైల్లో దీన్ని నేను కుట్టించేసుకున్నాను అనమాట. యా, ఇట్లా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ ఎంబ్రాయిడరీస్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్కి వెళ్దాము అని చెప్పి ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రికేనమాట. ఇక్కడ వేసిన ఈ ఎల్లో కలర్ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రికే. లెనిన్ ఫ్యాబ్రిక్తో నేను ఇది ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇట్లా ఫ్రంట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ వస్తుంది. జిప్ వచ్చి ఈ ప్యాటర్న్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, అండ్ ఇది ఏ లైన్ వస్తుంది అనమాట. అండ్ లెంత్ కూడా మంచిగా వచ్చింది. యూజువల్గా నా లెంత్ అయితే నేను కుర్తీస్ 49 ఇంచెస్ పెట్టించుకుంటాను, అప్పుడు అది స్ట్రక్చర్డ్గా బాగా అనిపిస్తుంది అని చెప్పి. అండ్ దీనికి నేను 48 ఇంచెస్ పెట్టించుకున్నట్టున్నాను. దీన్ని నేను ఏ లైన్ ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు అండ్ కింద వైట్ కలర్ బాటమ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అన్న ఒపీనియన్తో నేనైతే దీన్ని ఇట్లా కుట్టించుకున్నాను. అండ్ యా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది అడుగుతున్న విషయం, నేను లైనింగ్స్ ఏం వేసుకుంటాను ఇట్లా వేటికైనా అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి, లైక్ 95% నేనైతే కాటన్ లైనింగే వేసుకుంటాను. అండ్ దట్టు ఇది చాలా గుడ్ క్వాలిటీ లైనింగ్ అనమాట. మీకు ఇది కలర్ వదలటం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. ఐ థింక్ దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమన్నా ఐడియా వస్తే నేను డెఫినెట్గా ఇక్కడెక్కడైనా స్క్రీన్ పైన రాస్తాను. ఇది ఎంత మంచి క్వాలిటీ ఉంటుందంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎప్పుడు అయింది అంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి లక్నవరం ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ నేను నా మంచి డ్రెస్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది ఎల్లో కలర్ కతాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట పైది. అండ్ లోపల నేను ఆపోజిట్ కాంట్రాస్ట్ లైనింగ్ వేయించుకున్నాను, అంటే రెడ్ కలర్ లైనింగ్ వేయించుకున్నాను అనమాట. అది ఏమైంది అంటే మా పెద్దోడేనండి, మా పెద్దోడు ఏం చేశాడు అంటే దీన్ని నేను చైర్ పైన వేసి ఉంచాను అనమాట. దాన్ని అంటే వేసుకున్నాక దాన్ని డ్రై చేస్తాం కదా, సో బయట చైర్ పైన వేసి ఉంచాను. మేము ఉన్నదేమో లక్నవరంలో హరిత రిసార్ట్స్ అనమాట. మొత్తం అంతా వాటర్ అనమాట, వాటర్లో ఉంది మా రిసార్ట్. అక్కడ మాకు మంచి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం వాటర్. సో అక్కడ నేను దాన్ని డ్రై చేశాను చైర్ పైన వేసి. మా వాడు ఆడుతూ ఆ డ్రెస్ని ఏదైతే ఉందో వాటర్లో వేసేసాడు అనమాట. లైక్ లిటరలీ 2.5 hours తర్వాత రెస్క్యూ చేశారా, నేనైతే ఇంకా పోయింది అనుకున్నాను. 2.5 hours తర్వాత రెస్క్యూ చేశారు ఆ కుర్తీని. కుర్తీ అయితే మొత్తం తడిచిపోయింది. నేను అనుకున్నాను నేను కాంట్రాస్ట్ లైనింగ్ వేయించుకున్నాను, ఇంకా ఆశలు వదిలేసుకున్నానండి నేనైతే. అయిపోయింది, ఇంకా అది ఎందుకు పనికి వస్తుంది, ఎందుకు పనికి రాదు అని చెప్పి నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇది కూడా ఒక రీజన్ నేను ఎక్కువగా డయబుల్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ పైన ఎల్లో కలర్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇది డయబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ రెడ్ కలర్ కనుక దానికి అంటుకొని ఉంటే నేను ఒక థాట్ అనుకున్నాను దీన్ని రెడ్ కలర్లోకి డై చేపించేసి సర్లే అట్లా వేసేసుకుందాము అని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్లీ అంత బ్లడ్ రెడ్ కలర్ అది ఇంత లైట్ ఎల్లో కలర్కి అంటుకుపోయే ఉంటుంది, ఇంకా అయిపోయింది అనుకున్నాను అనమాట. అది ఆ రోజే ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట. దాన్ని గుడికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు వేసుకున్నాను అనమాట. సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము ఆ ఫోటో కూడా ఇక్కడ పెట్టాను చూడండి. అయిపోయింది అనుకున్నాను, కానీ 2.5 hours తర్వాత వాళ్ళు రెస్క్యూ చేసినా కూడా కుర్తీ అట్లనే ఉంది. ఒక్క దగ్గర కూడా ఎక్కడ రెడ్ కలర్ మార్క్ అన్నది పడలేదు దానికి, అంటే స్ట్రెయిన్ అవ్వలేదు అది.
అంత గుడ్ క్వాలిటీ లైనింగ్ అనమాట. నేను అప్పటి నుంచి ఇంకా డిసైడ్ అయిపోయినాను. నా టైలర్కి కాల్ చేసి కూడా చెప్పాను, సూపర్, అసలు ఏం క్వాలిటీ యూజ్ చేస్తున్నారో కానీ అస్సలు ఏమి పాడవలేదండి. టచ్ వుడ్, అసలు ఏం అవ్వలేదు దానికి, అట్లానే ఉంది కుర్తీ అయితే. ఆ రెడ్ కలర్ కూడా ఎల్లో కలర్కి అంటుకోలేదు, నథింగ్. అండ్ కాకపోతే దాన్ని నేను తర్వాత బ్లాక్ కలర్లోకి డై చేయించేసుకున్నాను. ఎందుకు అంటే రెడ్ కలర్ ఏం అవ్వలేదు, కానీ ఎల్లో కలర్ మాత్రం మొత్తం పోయింది. మరి అన్ని అవర్స్ నానిపోయింది కదా అది, సో అట్లా అయిపోయింది అనమాట. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే అంత గుడ్ క్వాలిటీ అనమాట ఇది. మనం దీన్ని వాష్ చేసినా ఏం చేసినా కూడా లైనింగ్ కలర్ అయితే పోదండి. మన ఫ్యాబ్రిక్ కలర్ పోవాలి కానీ లైనింగ్ కలర్ అయితే పోదు ఇది. సో అంత గుడ్ క్వాలిటీ అనమాట. సో నేను మోస్ట్లీ కాటన్ లైనింగే యూజ్ చేస్తాను దేనికైనా కూడా. ఇదైతే వన్ డ్రెస్. అండ్ కమింగ్ టు సెకండ్ డ్రెస్, 2 లెనిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఒకటి లైట్ కలర్ అండ్ సెకండ్ వన్ అయితే ఈ బ్లూ కలర్ అనమాట. ఇది కూడా కంప్లీట్ లెనిన్ ఫ్యాబ్రిక్. దీనికి చిన్నగా ఇట్లా రోజ్ బడ్స్ వచ్చాయి అనమాట. ఇది చాలా గుడ్ క్వాలిటీ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి. యూజువల్గా మనకి లెనిన్స్లో కూడా క్వాలిటీ ఉంటుంది కదా, గ్రామ్స్ కౌంటే కదా అని. ఇది చాలా మంచి క్వాలిటీ లెనిన్ ఫ్యాబ్రిక్. నేను యూజువల్గా క్వాలిటీ ఫ్యాబ్రిక్సే తీసుకుంటాను, ఎందుకంటే నేను నా పర్సనల్ యూస్ కోసం యూజ్ చేసుకుంటాను కాబట్టి. నాకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఫ్యాబ్రిక్స్ అట్లానే ఉంటాయి అనమాట. మీరు నాకు 10 years బ్యాక్ చూపించమన్నా కూడా నేను మీకు జాగ్రత్తగా ఇట్లా తెచ్చి చూపిస్తాను. ఐ ప్రిఫర్కి క్వాలిటీ అనమాట. క్వాలిటీ బాగుంది మనం చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ది అంటే డెఫినెట్గా ఏ డిజైన్ అయినా కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది, మన బాడీకి కూడా సూట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇదొక రీజన్ నేను గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి. ఇది కూడా అరౌండ్ నాకు 1100 అట్లా పడినట్టుంది మీటర్. దీన్ని నేను ఇదైతే సూపర్ ఫన్నీ. ఇది యాక్చువల్గా అయితే మేము తీసుకున్నప్పుడు ఇది ఎందుకో కానీ పన్నా చిన్నగా వచ్చింది అనమాట. చిన్నగా వచ్చేటప్పటికి నాకు ఇది అటు ఇటు కాకుండా అయిపోయింది. అందుకని కొంచెం దీంట్లో నేను యాక్చువల్గా దీన్ని అయితే ఏ లైన్ చేపిద్దాము అనుకున్నాను, కానీ ఇది అటు ఇటు కాకుండా అయిపోయింది. అండ్ వాళ్ళ దగ్గర కూడా సోర్సింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ముక్క, ఒక 1/2 meter అన్న 1 meter అన్న తీసుకుందాం. నేను 2.5 meters తీసుకున్నాను కాబట్టి ఇది తీసుకుందాము అని వెళ్తే వాళ్ళ దగ్గర కూడా చాలా కొంచెమే ఫ్యాబ్రిక్ ఉంది. ఎంత చిన్న ముక్కు ఉన్నదంటే లిటరల్గా అంత చిన్న ముక్కు ఉన్నది. సో అందుకని ఇంకా నా బ్రెయిన్ యూజ్ చేసి నేనైతే దీన్ని ఎట్లా అంటే ఇలా కుట్టించుకున్నాను. ఇది లిటరల్గా మన కుర్తీలానే ఉంటుంది అనమాట. ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది, దీనికి యోక్ కట్ పెట్టించేసుకున్నాను. అందుకని నాకు ఇది హైట్ కూడా సరిపోయింది అనమాట. లేకపోతే హైట్ అటు ఇటు కాకుండా ఉండిపోయి ఉంటుంది, పీస్ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఇది లెంత్ అయితే మంచిగా 48 inches పెట్టించుకున్నాను. అండ్ సైడ్ కింద ఇట్లా కట్స్ పెట్టించుకున్నాను అనమాట. దీన్ని ఈ ఫోటో నేను వేసుకున్నది ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది కూడా స్లీవ్లెస్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా జిప్ వచ్చింది అనమాట. అండ్ నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ యోక్ కట్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రంట్ అయినా బ్యాక్ కూడా అని చెప్పి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టించుకుంటేనే మనకి షేప్ బాగుంటుంది. అండ్ ఎవరి చాయిసెస్, మీరు ఫ్రంట్ ఒక్కటే పెట్టించుకొని బ్యాక్ స్ట్రైట్గా కూడా కుట్టించుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ సేమ్ కట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇక్కడ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దీంట్లో మెయిన్ ట్విస్ట్ అయితే ఇప్పుడు నేను తెచ్చిన కొంచెం ఫ్యాబ్రిక్ని ఇట్లా యూజ్ చేసేసారు కదా, ఇది అటు ఇటు కాకుండా నాకేం ప్యాటర్న్ లేదు, మరీ ఇంత సింపుల్గా వేసుకోలేను. అంటే ఇదే ప్యాటర్న్ నాకు ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట. సో అందుకని ఎందుకో అని చెప్పి ఆ చిన్న ముక్క తీసుకొచ్చా కదా, దాన్ని అయితే నేను ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. ఇది ఎక్కడ వస్తుంది అంటే నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది ఎగ్జాక్ట్గా నడుంకి వస్తుంది అనమాట. నడుంకి వచ్చి ఇట్లా మనం దీన్ని వెనకాల డోరీలా ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఇట్లా కట్టేసుకోవాలన్నమాట. నడుం పార్ట్కి కట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇట్లా పాప్లం టాప్ లాగా అయిపోయింది అనమాట. ఇదైతే చాలా మందికి చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ మోడల్ కనుక నచ్చితే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. చాలా యూనిక్ అండ్ వర్సటైల్గా ఉంటుంది ఇది. ఇదైతే ఇట్లా అయిందనమాట నా సెకండ్ లెనిన్ డ్రెస్ అయితే. ఇప్పుడు నేను మీకు నా థర్డ్ డ్రెస్ అంటే నా థర్డ్ ఫ్యాబ్రిక్ నేను అక్కడ నుంచి తీసుకున్న దాంట్లో
ఏం చేయించుకున్నాను అంటే ఇది ఒక ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా ప్యూర్ వచ్చింది ఇది నాకు మీటరే లైక్ 2800 ఆర్ 3000 పడినట్టు ఉంది. సో ఇంత ఎక్కువ పడింది కాబట్టి నేనైతే దీన్ని 2.5 మీటర్సే తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకున్నా కూడా వేస్ట్ చేసేస్తాం మేము అని చెప్పేసి దీన్ని ఇది చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్. ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా క్యూట్ క్యూట్ పిచ్వాయ్ ఎద్దులు వచ్చాయి అనమాట. ఎద్దులు వచ్చి ఇట్లా కంప్లీట్ ప్యాటర్న్ అనమాట. ఇది చూడండి, ఈ ట్రీస్ చూడండి, ఈ చిన్ని చిన్నివి డీటెయిలింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా దగ్గర ఆల్ ఓవర్ ఇచ్చారనమాట ఇట్లా. సో ఇంత బాగుంది కదా ఫ్యాబ్రిక్ అని చెప్పి నేనేం చేశానంటే దీంతో సింపుల్ కుర్తీ కుట్టించుకున్నా అంత ఎక్కువ ఎలివేట్ అవ్వదు, అలానే దీన్ని ఏ ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా సింపుల్ అయిపోతుంది. దీని అందం అండ్ ఎలిగెన్స్ తెలియదు అని చెప్పేసి నేనైతే దీన్ని ఇట్లా కోట్ లాగా లాంగ్ కోట్ లాగా కుట్టించేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇది నీ లెంత్ దాకా వచ్చేసింది. అండ్ దీనికి లోపల లైనింగ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ చేయించుకున్నాను అనమాట నేను. మనం నడిచేటప్పుడు అది చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఈ కలర్ మనం ఏదర్ వైట్ కూడా వెళ్ళుండొచ్చు, బట్ నేనైతే ఈ దీంట్లో హైలైట్ అయిన ఈ సేజ్ గ్రీన్కి వెళ్ళాను అనమాట. ఆ గ్రీన్ కలర్లో నేను లైనింగ్ అయితే వేపించి ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. ఇది వేసుకున్న పిక్ కూడా ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ దీన్ని ఇట్లా లాంగ్ కోట్ లాగా కుట్టించేసుకున్నాను కాబట్టి దీని లోపల నేనైతే ఒక వైట్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, అది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్. అది ఒక 4 మీటర్స్ అయితే తీసుకొని ఇట్లా పైన ఒక ఇన్నర్ స్లిప్ అండ్ డౌన్ బాటమ్ రెండు కలిపి కుట్టించుకున్నాను అనమాట. అప్పుడు ఆ రెండు వేసుకున్నప్పుడు ఇది ఇట్లా కోట్ లాగా వేసుకుంటే క్యూట్ ఉంటుంది అని చెప్పి. ఇది నా థర్డ్ అవుట్ఫిట్ అనమాట. నా 4th ఫ్యాబ్రిక్తో ఏం చేసుకున్నానని చెప్పి చూపిస్తాను. ఇదైతే క్రేజియస్ట్ కాంబో అని చెప్పొచ్చు. దీన్ని ఎంతమంది రీక్రియేట్ చేసుకున్నారంటే పెద్ద పెద్ద బొటిక్ పేజెస్ కూడా దీన్ని కాపీ చేసుకుంటున్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకు అంటే నేను క్యూరేట్ చేసిన ఒక మోడల్ని ఇంతమంది వైడ్గా అప్రిషియేట్ చేసి మరీ చేసుకుంటున్నారు అండ్ చేసుకొని దీంట్లో బిజినెస్ చేసుకుంటున్నారు అని చెప్పి ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇది ఏం చేశాను అంటే నేను ఇక్కడ జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అని చెప్పాను కదా. జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అన్నది చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట, అంటే హ్యాండ్లూమ్ లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా అనమాట. ఇది నాకు 650 రూపీస్ మీటర్ పడింది. ఇది నేనైతే ఒక 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఈ 5 మీటర్స్ తీసుకొని నేనైతే దీన్ని బ్రౌన్ కలర్లోకి డై చేపించేశాను. బ్రౌన్ కలర్లోకి ఎందుకు డై చేపించుకున్నాను అంటే నా దగ్గర ఒక ప్యూర్ జామ్దాని కుర్తీ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఇదే నేను ఫస్ట్ టైం దీన్ని ఇంత క్లియర్గా చూపించడం. ఇది యాక్చువల్గా ప్యూర్ పొందూరు ఫ్యాబ్రిక్ అనమాట. బయట చాలా పేజెస్ వాళ్ళు రకరకాల ఫ్యాబ్రిక్స్తో వీటిని రీక్రియేట్ చేసుకుంటున్నారు. దట్స్ ఫేర్ ఇనఫ్, ఎవరి యాక్సెసిబిలిటీని బట్టి వాళ్ళు చేసుకుంటారని చెప్పి. బట్ నేనైతే ప్యూర్ జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్తో ఇన్నర్ స్లిప్ కుట్టించుకున్నాను అనమాట, కంప్లీట్ గేరా పెట్టించి. అది కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే ప్యూర్ పొందూరు జామ్దాని అనమాట, పొందూరు వీవింగ్ అనమాట. ఇది కూడా ఇది క్లాత్ పొందూరు ఖాదీ ఎట్లుంటుంది అదే వీవింగ్ అనమాట. ఇది ఒక కుర్తా ఫ్యాబ్రిక్ అనమాట. యాక్చువల్గా మనం కుర్తీస్ కుట్టించుకుంటాం కదా, వాళ్ళు రకరకాలుగా నేస్తారు వాటిని, లైక్ బ్లౌజ్ పీసెస్కి, లేదంటే లెహెంగాస్కి, లేదంటే దుపట్టాస్కి, శారీస్కి. ఇది అట్లనే ఓన్లీ కుర్తీ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాట్కి విత్ దుపట్టా అట్లేం రాలేదు. ఇది ప్లెయిన్గా ఓన్లీ కింద పార్ట్కి మాత్రమే వచ్చిందనమాట ఈ డిజైన్ అన్నది. ఇది ఓన్లీ కింద పార్ట్కి మాత్రమే వచ్చింది బర్డ్ డిజైన్ అన్నది. అండ్ కొంచెం పెద్దగా అయింది, ఎందుకంటే మనకి ఈ పార్ట్ అన్నది కొంచెమే ఉంటుంది కదా, దీనికి ఎక్కువ అయిపోయింది అనమాట. దీనికి సరిపోగా పెట్టి అడ్జస్ట్ చేసింది ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేనైతే దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్ కూడా వేయించేసుకున్నాను అనమాట. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది అనమాట. ఇది బ్యాక్ సైడ్ కదా. నేనైతే దీన్ని ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ అయింది. అది 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి నాకు ఇది హార్డ్లీ ఒక 1.5 మీటర్ పట్టిందేమో అంతే. కాకపోతే నా మెయిన్
ఉద్దేశం అయితే ఓన్లీ ఈ వీవింగ్ని మాత్రమే కట్ చేసి యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో నేనైతే దీన్ని ఇట్లా కేప్ స్టైల్ అనమాట, ఇది బాక్సీ ఫిట్ షర్ట్, ఇది బాక్సీ ఫిట్ షర్ట్ స్టైల్లో పైన పార్ట్ కుట్టించేసుకొని ఆ ప్యూర్ జూట్ లినిన్తో నేనైతే ఇన్నర్ స్లిప్ అనమాట 5 మీటర్స్ గేరాతో ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. ఈ పర్టికులర్ డ్రెస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పచ్చు. దీనికి కొంచెం నేను ఎక్కువనే ఖర్చు పెట్టాను, బట్ స్టిల్ ఎందుకు అంటే ప్యూర్ లినిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కూడా ప్యూర్ పొందూరు ఖాదీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది నాకు. పొందూరు ఫ్యాబ్రిక్ అన్నది ఇట్లా రఫ్గా ఉంటుంది అనమాట, దీనికి మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదైతే నాకు జూట్ లెనిన్ అనే అనిపించి నేనైతే అట్లా బాగా 2 కాంబినేషన్ని సెట్ చేసుకున్నాను అనమాట. చాలా మంది పేరెంట్స్ అయితే వాటిని మస్లిన్తో రీక్రియేట్ చేస్తున్నారు, బట్ మీలో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు. దిస్ ఈస్ మై ఓన్ క్యూరేషన్. దట్స్ ఇట్. ఇదైతే ఇట్లా నేను కుట్టించుకున్నాను. ఈ వీడియోని కూడా నేను ఇక్కడెక్కడైనా పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ కమింగ్ టు ద 5th ఫ్యాబ్రిక్, నేనైతే దీన్ని ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఇప్పుడు దాకా వేసుకున్నాను కానీ వేసుకున్నాక ఎప్పుడూ షేర్ చేయలేదు పిక్. ఇదైతే 5th ఫ్యాబ్రిక్, ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ విత్ కంప్లీట్ ఇట్లా ఎంబ్రాయిడరీ అనమాట. ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట కంప్లీట్గా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా ఫ్యాబ్రిక్ అంతా కూడా దగ్గరికి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. ఇట్లా పీకాక్స్ అన్నీ వచ్చినాయి అనమాట దీనికి. అండ్ ఇది ఇంత నీట్గా చేశారో చూడండి వర్క్ అన్నది. దీన్నైతే నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది కూడా ఎక్కువే, ఎందుకంటే టస్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్యాబ్రిక్స్. ప్యూర్ ఫ్యాబ్రిక్ మీకు ప్లెయిన్ ఫ్యాబ్రికే స్టార్టింగ్ అరౌండ్ 1800 నుంచి ఉంటుంది. ఇంక మీకు దీనికి ఫుల్ ఎంబ్రాయిడరీ ఇదంతా వచ్చింది కాబట్టి నాకైతే ఇది 3100 రూపీస్ ఎంతో పడింది ఓన్లీ మీటర్ అనమాట. సో నేనైతే దీన్ని 2.5 మీటర్స్ కట్ చేయించుకున్నాను. ఫ్యాబ్రిక్ని కట్ చేయించుకొని ఇది ఆల్రెడీ ఇంత హెవీగా ఉంది కదా, దీనికి ఏదైనా చిన్న డీటెయిలింగ్ ఇద్దాము అనుకున్నాను అనమాట. దీన్ని అయితే నేను సింపుల్ కుర్తీలానే కుట్టించుకున్నాను. నెక్ అయితే ఈ స్టైల్లో పెట్టించుకున్నాను అనమాట. ఇది వీ కాదు, అలానే స్క్వేర్ కాదు, రెండింటిని మిక్స్ చేస్తే వచ్చింది ఇది. పెట్టించేసుకొని దీనికి ఇట్లా చిన్నగా లేస్ డీటెయిలింగ్స్, లేస్ అంటారు అనమాట, ఇది చిన్న సన్నని లేస్ అనమాట. దీని డీటెయిలింగ్స్ ఇప్పించుకున్నాను హ్యాండ్ పార్ట్కి, సారీ నెక్ పార్ట్కి. అలానే హ్యాండ్ పార్ట్కి వచ్చేటప్పటికి సేమ్ అదే దాంతోనే ఇట్లా ఇచ్చారనమాట హైలైటింగ్. దీనికి కూడా ఇట్లా ఇక్కడ కూడా కట్ చేసి చిన్న ఇంకొక లేస్ని వేయించుకున్నాను అనమాట. 2 ఇట్లా ఉంటుంది అనమాట హ్యాండ్ పార్ట్. సో అంతే వేయించుకొని నా లెంత్ 48 ఇంచెస్ పెట్టించుకొని దీన్ని ఇట్లా సింపుల్గా కుట్టించేసుకున్నాను. సింపుల్గా నా దగ్గర ఉన్న బాటంతోనే వేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా ఈ 2 ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా వైట్ కలర్ ప్యూర్ హాఫ్ పట్టు తీసుకున్నాను అని చెప్పి ఇందాక లాంగ్ కోట్కి, ఆ బాటమ్ అనమాట. ఇది ప్యూర్ హాఫ్ పట్టు, ఇది బాటము. అలానే ఇదైతే దాని లోపల వచ్చిన ఇన్నర్ స్లిప్ అనమాట, విత్ జిప్ వచ్చేసింది ఇది. సో ఆబ్వియస్లీ మనం ఒకదానికి కుట్టించుకుంటే మల్టిపుల్ వేస్లో యూజ్ చేయడానికి నచ్చుతాం కాబట్టి నేను అదే బాటమ్ని దీనికి కూడా యూజ్ చేసేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇలా నా డ్రెస్సెస్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కుట్టించుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చాలా యాక్సెసిబుల్గా ఉన్నాయి అందరికీ ఆన్లైన్స్, అలానే అన్ని షాపింగ్ సైట్స్. సో ఎక్కడ చూసినా కూడా అవే రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా మనం మన ఓన్గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని, లేకపోతే ఎక్కడి నుంచైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ నెక్ ప్యాటర్న్, ఆ హ్యాండ్ ప్యాటర్న్ అని కుట్టించుకుంటే మనకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా మన అమ్మాయిలకి. నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను అనమాట. అందుకనే నాకు ఇట్లా నా డ్రెస్సెస్ ఏవైనా కూడా యూనిక్గా ఉండాలనుకుంటాను. యూనిక్గా ఉండాలంటే ఆబ్వియస్లీ మన ఓన్ క్రియేషన్ అండ్ మన ఓన్ టచ్ని వాటికి యాడ్ చేస్తే ఆ యూనిక్నెస్ అనేది డెఫినెట్గా వస్తుంది అని నేను ఫీల్ అవుతాను అనమాట.
నేను అందుకనే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ చేసుకొని నా అంతటి నేనే షాపింగ్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ తీసుకొని వాటిని ఈ మోడల్ ఆ మోడల్ అని చెప్పి నీట్గా డ్రా చేసుకొని మరి ఆ ప్యాటర్న్ని నేను కుట్టించుకుంటూ ఉంటాను అనమాట. ఈ మోడల్స్ అన్ని మీకు ఎలా అనిపించాయో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ నేను మీకు ఫ్యూచర్ మీ డ్రెస్సెస్కి ఇన్స్పిరేషన్కి ఎక్కడో దగ్గర యూజ్ అవుతున్నాను అని చెప్పి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.